హాయ్ హలో వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, నిన్నటి మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్లో లక్నో రికార్డ్ అయితే చెరిపేసింది ఢిల్లీ క్యాపిటల్స్ అని చెప్పుకోవచ్చు. సో 6 వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి ఢిల్లీ క్యాపిటల్స్ తనకంటూ రెండో విజయాన్ని అయితే నమోదు చేసుకొని 9th ప్లేస్కి అయితే ఎగబాకడం అయితే జరిగింది. ఆర్సీబీ చిట్ట చివరి స్థానంలో అయితే ఉండడం జరిగింది. సో మ్యాచ్ వివరాలకు వెళ్ళే కంటే ముందు ఒక 2 ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నేను నిన్నటి మ్యాచ్లో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం మర్చిపోయాను. ఐఎమ్ వెరీ సారీ. అదేంటంటే ముంబై ఇండియన్స్కి విష్ణు వినోద్ వికెట్ కీపర్గా ఉండేవాడు కదా. సో తనకి ఇంజురీ అవ్వడం వల్ల, ఆయన సీజన్కి మొత్తానికి దూరం అవ్వడం వల్ల తనకి రీప్లేస్మెంట్గా హార్దిక్ దేవసాయ్ అని ఆయన రావడం అయితే జరిగింది. ఆయన మంచి రన్ గెటర్ అని కూడా తెలుస్తుంది మనకి. మరి మునుముందు మ్యాచెస్లో తనని తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయని అయితే మనం అందరం ఆశిద్దాం. సో తనని 50 lakhsకి అయితే కొనుగోలు చేయడం అయితే జరిగింది అన్నట్టు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్కి వస్తే, మనము సన్ రైజర్స్ హైదరాబాద్ HCA కార్యకలాపాల భాగంగా అవినీతి అంతం చేయలేదు అని తెలుస్తుంది. ఎందుకంటే ఆర్సీబీ వర్సెస్ SRH మండే రోజు జరిగేటువంటి మ్యాచ్తో పాటు మే 2న జరిగేటువంటి SRH వర్సెస్ RRs మధ్య మ్యాచ్లో జరిగేటువంటి టికెట్స్ సోల్డ్ అవుట్ అవ్వడం కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దీనిపై HCAపై ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్నటిదాకా మొహమ్మద్ అజారుద్దీన్ హయాంలో అవినీతి వచ్చింది. మొహమ్మద్ అజారుద్దీన్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రావు హయాంలో అవినీతి చావలేదు అని చెప్పుకోవచ్చు. మరి అంత కాకపోయినప్పటికీ SRH వర్సెస్ CSK మ్యాచ్లో తోపులాట జరిగిన విషయం మనందరికి తెలిసిందే. కానీ మరి ఏంటో చూడాలి. మరి ఈ అవినీతి అయితే త్వరగా అరికట్టాలని అయితే మనందరం కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. LSG వర్సెస్ DC. హాయ్ హలో వ్యూవర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు KL రాహుల్. సో అంతగా స్టార్ట్ అయితే రాలేదు లక్నోకి. ఇనీషియల్గా డికాక్ త్వరగానే అవుట్ అవ్వడం అయితే జరిగింది. తనది స్ట్రగుల్ అనేది జరుగుతూనే వస్తుంది. సో 28 దగ్గర ఫస్ట్ వికెట్ కోల్పోయిన తర్వాత 41 దగ్గర సెకండ్ వికెట్ అయితే కోల్పోవడం జరిగింది. స్టాయినిస్ కాదు, రుతురాజ్ గైక్వాడ్, సారీ ఫ్రెండ్స్, దేవదత్ పడిక్కల్ 8 runs వేసి తను అవుట్ అవడం అయితే జరిగింది, దేవదత్ పడిక్కల్. కానీ స్టాయినిస్ అండ్ KL రాహుల్ మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది. 25 runs పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది. కానీ ఎప్పుడైతే రిషబ్ పంత్ కుల్దీప్ యాదవ్ని రంగంలోకి దించాడో, స్టాయినిస్తో పాటు KL రాహుల్తో పాటు నికోలస్ పురన్ వికెట్ కూడా ఒకే ఓవర్లో తీసుకున్నాడు. సో ఎప్పుడైతే రాహుల్ వికెట్ అయితే తీసుకున్నాడో ఇన్నింగ్స్ చాలా స్లో పడింది. 94 ఫర్ ద లాస్ ఆఫ్ 7 wickets. అక్కడి నుంచి ఆయుష్ బదోని అండ్ అర్షద్ ఖాన్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు. సో వాళ్ళ పార్ట్నర్షిప్ కారణంగానే 73 runs పార్ట్నర్షిప్ కారణంగానే 167 runs స్కోర్ అయితే చేయగలిగింది ఇన్ 20 overs. కుల్దీప్ యాదవ్కి 3 వికెట్లు, ఖలీల్ అహ్మద్కి 2 వికెట్లు, ముఖేష్ కుమార్కి 1 వికెట్ రావడం అయితే జరిగింది. అనంతరం లక్ష్యఛేదన ఆరంభించిన DCకి ఆదిలోనే షాక్ అయితే తగిలింది. 30+ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. సో 16 runs వేసి
డేవిడ్ వార్నర్ అవుట్ అయిన తర్వాత 32 రన్స్ వేసి పృథ్వీ షా అవుట్ అయ్యాడు. అయితే వీళ్ళిద్దరు అవుట్ అయ్యే సమయానికి 69-2 అక్కడి నుంచి మెకత్ అండ్ రిషబ్ పంత్ ఇద్దరు కలిసి 77 రన్స్ పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు, మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్. సో అయితే రిషబ్ పంత్ క్యాచ్ డ్రాప్ అవ్వడంతో ఇక లక్నో ఆశలు వదులుకున్నట్టే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోయిన మ్యాచ్లో ఎక్స్పెన్సివ్గా కాకపోయినా 3 వికెట్స్ తీసి 11 రన్స్ ఇచ్చినటువంటి కృణాల్ పాండ్యానైనా ఎన్ని రన్స్ ఇచ్చింది అని చెప్పుకోవచ్చు. సో ఒకే ఓవర్లో 3 సిక్సర్లు కొట్టించుకున్నాడు. సో అక్కడే మ్యాచ్ అంతా తేలిపోయింది. 22 రన్స్ ఆ ఓవర్లో రావడం జరిగింది. సో మొత్తంగా 18.1 ఓవర్స్లోనే ఈ విజయం అయితే ఖాయమైపోయింది. ఇక వీళ్ళ సైడ్ నుంచి రవి బిష్నాయ్కి 2, యష్ ఠాకూర్ అండ్ మరో వికెట్ అయితే రావడం అయితే జరిగింది. సో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే కుల్దీప్ యాదవ్ని వరించింది. ఎందుకంటే 3 for 20 మంచి ఎకనామికల్గా బౌలింగ్ చేశాడు కాబట్టి ఇంజురీ నుంచి మంచిగా ఫిట్గా ఉన్నాడు, కంబ్యాక్ అయ్యాడని చెప్పుకోవచ్చు. మరి ఇదే మూమెంటాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తే వరల్డ్ కప్ స్క్వాడ్లో కూడా ఉండే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజుటి మ్యాచ్ డబుల్ ఆర్ట్స్ వర్సెస్ పీబీకేఎస్ మధ్య మ్యాచ్లో, పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ మధ్య మ్యాచ్లో ఎవరిని విజయం వరిస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.